వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలంగాణ స్టేట్లో ఫిబ్రవరి 28 నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్కు సంబంధించి ఎకనామిక్ సబ్జెక్ట్లో సెక్షన్లో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ 10 మార్క్స్ సంబంధించింది, ఆల్రెడీ నేను వీడియో చేశాను చూడండి. సెక్షన్ బి ఇది 5 మార్క్స్ సంబంధించింది. సెక్షన్ సి 2 మార్క్స్కు సంబంధించింది. సెక్షన్ బిలో మీకు 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంటు, ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో రాసి ఇచ్చారు మీరు. సెక్షన్ ఏ 10 మార్క్స్ ఈజీగానే ఉంటుంది. సెక్షన్ సి 2 మార్క్స్ అవి ఈజీగానే ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ తెలిసినవే ఉంటాయి. కానీ సెక్షన్ బిలోకి వచ్చేసరికి ప్రాబ్లం ఉంటుంది. అంటే అన్ని క్వశ్చన్స్ వస్తాయా రావా, 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి 7 వస్తాయా 8 వస్తాయా, అన్ని క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో తెలిసినవి వస్తాయా అనే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. అందుకని సెకండ్ సెక్షన్కు సంబంధించి ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ గెస్ చేయగలిగితే మనకు మ్యాక్సిమం హయ్యెస్ట్ మార్క్స్ పొందేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ సెకండ్ సెక్షన్కి సంబంధించి 5 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడగొచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి లెసన్ వైజ్గా, అంటే 10 లెసన్స్ ఉంటాయి, లెసన్ వైజ్గా మనం ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. చూడండి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది. చూడండి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనే దాంట్లో 5 క్వశ్చన్స్ వరకు, అంటే 5th క్వశ్చన్ వరకు మనకు 10 మార్క్స్ వస్తాయి. 6th నుంచి 5 మార్క్స్ స్టార్ట్ అవుతాయి. 5 మార్క్స్లో జాతీయ ఆరోగ్య విధానం 2017 2017 గురించి వ్రాయండి అంటున్నాడు. లేదు అది అడగలేదు అనుకోండి, దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య యొక్క పాత్రను వివరించండి అని అడగవచ్చు. అంటే ఈ 2 క్వశ్చన్లు చదివితే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి సెకండ్ లెసన్కు సంబంధించింది. నెక్స్ట్, భారతదేశంలో వివిధ రకాల నిరుద్యోగితను వివరించండి ఒక క్వశ్చన్, లేదా వివిధ పేదరిక భావనలను వివరించండి అనవచ్చు. ఎందుకంటే మనకు థర్డ్ లెసన్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి జాతీయ ఆదాయం, రెండవది నిరుద్యోగిత, మూడవది పేదరికం. మనకు ఒక క్వశ్చన్ 10 మార్క్స్లో అడుగుతాడు, మిగిలిన 2 క్వశ్చన్లు 5 మార్క్స్లో అడుగుతాడు. అందుకని ఇక్కడ 5 మార్క్స్ సంబంధించి నిరుద్యోగిత ఒకటి వచ్చింది, పేదరికం ఒకటి వచ్చింది 5 మార్క్స్లో. 10 మార్క్స్లో మనకు మిగిలిన టాపిక్ 10 మార్క్స్లో వచ్చింది. అందుకని ఇక్కడ దాదాపుగా ఈ 2 క్వశ్చన్లు చదివితే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 8గా నీతి ఆయోగ్పై ఒక లఘు వ్యాఖ్య రాయండి అంటున్నాడు. నీతి ఆయోగ్పై ఒక లఘు వ్యాఖ్య రాయండి. లఘు వ్యాఖ్య రాయండి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ కొంత మ్యాటర్ మాత్రమే రాస్తున్నారు. కొంతమంది కన్ఫ్యూజన్ అంటే అడుగుతున్నారు, ఏం రాయాలి సార్ నీతి ఆయోగ్ వ్యాఖ్య రాయండి అంటే. డైరెక్ట్ క్వశ్చన్ లేదు కదా నాకు ఆన్సర్లో, టెక్స్ట్లో అని అంటే మీరు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, లక్ష్యాలు. నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు, నీతి ఆయోగ్ యొక్క విధులు ఉంటాయి, అవి 2 రాయండి. అవి 2 రాస్తేనే నీతి ఆయోగ్కు సంబంధించిన ఒక లఘు వ్యాఖ్యకు సంబంధించిన సమాధానం కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, అది లేదు అనుకోండి, రాలేదు అనుకోండి, ప్రాంతీయ సమానతలు తగ్గించే చర్యలు వివరించండి అంటే. ఓకే, అంటే ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలు వివరించండి. వ్యవసాయ రంగానికి సంబంధించింది. రుణగ్రస్తత ఎందుకు ఉంటుంది, కారణాలు ఏంటి? లేదు అనుకోండి, భారత వ్యవసాయ ధరల విధానాన్ని వివరించండి అంటే. ధరల విధానం, అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ ఎలా ఉంది అది, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ 10వ క్వశ్చన్గా చిన్న తరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరించే చర్యలు వివరించండి అంటున్నాడు. చిన్న తరహా పరిశ్రమలు
ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాయి, వాటిని పరిష్కరించే చర్యలు ఏమిటి అంటే ఇక్కడ మీకు పరిశ్రమలు ప్లస్ విధానాలు ప్లస్ చిన్న తరహా పరిశ్రమలు, అందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. అంటే చిన్న తరహా పరిశ్రమలకు క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చిన్న తరహా పరిశ్రమ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ సమస్యలు అడగొచ్చు. చిన్న తరహా పరిశ్రమల యొక్క సమస్యలు పరిష్కరించే చర్యలు వివరించండి ఒక క్వశ్చన్. నెక్స్ట్ 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని వివరించండి అని అడగొచ్చు. అంటే ఈ పై రెండులో ఒక క్వశ్చన్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్ అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ తిరిగి పొందే సహజ వనరులో రకాలు వివరించండి. రెన్యూవబుల్ రిసోర్సెస్, తిరిగి పొందే సహజ వనరులు ఎన్ని రకాలు ఉంటాయి అదొకటి. తర్వాత జీవిత బీమా సంస్థ ప్రధాన లక్ష్యాలను వివరించండి. ఏమున్నాయి జీవిత బీమా సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలు, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. నెక్స్ట్ దేశ ఆర్థిక అభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం పాత్ర వివరించండి అంటాం. రోల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్, ఏముంది పాత్ర, అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఒక దేశం ఎలా డెవలప్ అవుతుంది అనే దానికి సంబంధించి. తర్వాత WTO లక్ష్యాలను వివరించండి అంటున్నాడు. ఘాట్ మరియు WTO మధ్య భేదాలు ఏమిటి అంటున్నాడు. సో ఈ మూడింట్లో 12th క్వశ్చన్గా ఈ మూడింట్లో ఒక క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ 13, 14 కూడా వచ్చాయి. ఎందుకు వచ్చాయి 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా అంటే కొన్ని లెసన్లో నుంచి 5 మార్క్స్ లేవు, అయినా కూడా అప్పుడు పేపర్ కొంచెం గజిబిజిగా ఇస్తున్నాడు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉందని అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అందుకని కొన్ని క్వశ్చన్లు ఎక్స్ట్రా వచ్చాయి. పర్యావరణాన్ని మనం ఎందుకు పరిరక్షించాలి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. పర్యావరణాన్ని మనం ఎందుకు పరిరక్షించాలి ఒక క్వశ్చన్. తర్వాత పర్యావరణ క్షీణతకు గల కారణాలు వివరించండి. పర్యావరణ క్షీణత ఎందుకు జరుగుతుంది కారణాలు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించండి, ఎగ్జామినేషన్ అడిగే ఛాన్సెస్ ఉంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానాన్ని వివరించండి, అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈ రెండు క్వశ్చన్లలో ఒక క్వశ్చన్, ఆ రెండిట్లో ఒక క్వశ్చన్. తర్వాత ఇక్కడ రెండు చూడండి, రెండిట్లో ఒక క్వశ్చన్ దాదాపు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇది రెండిట్లో ఒక క్వశ్చన్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్, ఈ రెండిట్లో. సో ఈ విధంగా మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు తెలంగాణ స్టేట్లో బోర్డ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ ఆధారంగా మీరు చదువుకోగలిగితే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సంపాదించవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇది 5 మార్క్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.